ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. ఆమేన్. మరి ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, మరి ఏ విధమైన హెచ్చరికలు చేస్తున్నారు మనం గమనిద్దాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించమంటున్నాడు. అంటే అవి విసర్జించే వారముగా మనం ఉండాలి. అంటే ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఎలా ఉందో ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వ్యక్తివేమో, అనవసరమైన మాటలని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. ముసలమ్మలు ఏం చేస్తారు, వాళ్ళకి వేరే ఏ పని ఉండదు కాబట్టి అలా అరుగుల మీద కూర్చుని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అటువంటి మాటలు నీవు ఈరోజు కలిగి ఉండకూడదు. క్రైస్తవుడైన నీవు ముసలమ్మ మాటలు, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. అటువంటి అనవసరమైన మాటలు వినకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? మరి ముసలమ్మ ముచ్చట్లలాగా నీవు కూడా వ్యర్థమైన వాటిని మాట్లాడుతూ సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోకుండా ఉన్నావేమో. అందుకే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడైన నీవు క్రీస్తుని గురించే మాట్లాడాలని నీకు తెలియాలి కదా. ముసలమ్మ ముచ్చట్లు పూర్తిగా విసర్జించాలని కూడా నీకు అర్థం అవ్వాలి కదా. అనవసరమైన మాటలే, అపవిత్రమైన మాటలే ముసలమ్మ ముచ్చట్లు అంటే. కాబట్టి పక్కనింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, వెనకింటి వాళ్ళ గురించి ఇలా అనేక విషయాలు మాట్లాడుకుంటూ నీవు నీ సమయాన్ని వృధా చేసుకోకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుడికి. మీరు ఎంత మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు అని ప్రభు చెప్తున్నాడు. నీకు ఎంత మాత్రం సమయాన్ని నువ్వు ప్రార్థనకి చేసుకోవడానికి కానీ, వాక్యం చదువుకోవడానికి కానీ, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కానీ, లేదా వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి కానీ, వాక్య పరిచర్యలను వాడబడడానికి కానీ, లేదా ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటించడానికి కానీ, ఇలా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నిమిషం నీ జీవితంలో చాలా విలువైందే సుమా. క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు నువ్వు ఇలాగే సమయాన్ని చాలా వృధా చేసావు కదా. మరి ఆ వృధా చేసిన సమయం ఇక చాలు. క్రీస్తు ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చారు. నువ్వు చాలా చాలా పనులు చేయవలసి ఉంది. ప్రభు నీకోసం ప్రాణం ఇచ్చి రక్తం కార్చాడు కదా, నీకోసం అదంతా చేశాడు. మరి ఆయన చేసిన ఆ ప్రాణ త్యాగము కానీ, ఆ బలియాగము కానీ, ఆ ప్రేమించిన విధానము కానీ ఇతరులకు నువ్వు తప్పకుండా చెప్పగలగాలి. కాబట్టి సువార్తకి రమ్మని పిలిస్తే అసలు సమయమే లేదని నువ్వు మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి ముసలమ్మ ముచ్చట్లే అంటాడు కదా ప్రభు. కాబట్టి సువార్త చేయడానికి సమయం కేటాయించు, ప్రభు గురించి ఇతరులకు చెప్పడానికి సమయం కేటాయించు, ప్రార్థన కోసం సమయం కేటాయించు, ఇతరుల కోసం ప్రార్థించడానికి సమయం కేటాయించు. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. కాబట్టి మాటలన్నీ విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వ్యక్తివి అంటే, అనవసరమైన అపవిత్రమైన మాట్లాడే వ్యక్తివి అయితే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. నువ్వు సరి చేసుకోవాలి. దిద్దుబాటు నాకు అసహ్యం అని నువ్వు అంత మాత్రం అనుకోకుండా, మరి వాక్యం నా ఎద్దకు వచ్చింది, నిజమే కదా, ఆలోచించు, నిజమే కదా, నేను అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఫోన్లో కూడా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, ఇదిగో ఫ్రెండ్ ఫోన్ చేస్తే గంటలు మాట్లాడుతున్నాను, అవన్నీ అనవసరమైన విషయాలే కదా, సమయం అంతా వృధా అయిపోతుంది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఇలా ఉండకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పటికైనా వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు.